హాయ్ అండి. ఇదేంటి అనుకుంటున్నారా? కాకరకాయ ఉల్లికారం అండి. ఈ కాకరకాయ ఉల్లికారం మీరు ఫస్ట్ టైం వింటున్నారా? అయితే ఈ రెసిపీ నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూసేద్దాం రండి. హాయ్ అండి. ఈరోజైతే కాకరకాయ ఉల్లికారం చేసేసుకుందాం. దానికోసం మన పెరట్లో కాసిన కాకరకాయలను అయితే కట్ చేసుకుందాం. మన పెరట్లో కాసిన ఈ కాకరకాయలతో కర్రీ చేసుకుని తింటే అసలు ఎంత బాగుంటుందండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ వర్షాకాలం కాకరకాయలు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే మనం పాదు నుంచి డైరెక్ట్గా కర్రీ వండుకుంటాం కాబట్టి ఇందులో ఉన్న పోషకాలు మనకి బాగా పుష్కలంగా లభిస్తాయి. ఇంట్లో పండించుకున్న ఏ కూరగాయ అయినా సరే మనకి ఇలా కట్ చేసేటప్పుడు ఉండే ఆనందం అంతా ఇంత కాదండి. పాదు నుంచి కాకరకాయలను ఇలా సేకరించాం కదండి. ఇప్పుడు చూపించిన విధంగా ఇంచు సైజు మనం కాకరకాయ ముక్కలను అయితే కోసుకోవాలి. కాకరకాయ ముక్కలు చూపించిన విధంగా కట్ చేసుకుని మిడిల్లో ఉన్న గుజ్జుని అయితే తీసేసుకోవాలి. అలా తీసుకుంటే మనం ఉల్లికారం పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకని మిడిల్లో ఉన్న గుజ్జుని తీసేసుకోండి. మామూలుగా మనం ఫ్రై చేసుకున్నా లేకపోతే కాకరకాయ కారపొడి చేసుకున్నా మిడిల్లో ఉన్న గుజ్జుని అయితే తీయనవసరం లేదు. చూపించిన విధంగా అన్నీ కట్ చేసేసుకోండి. అయితే తీయనవసరం లేదు. ఇలా అంగుళం ముక్కలు కట్ చేసుకోండి. మనం ఫ్రై చేసుకునేపటికి అవి సైజు తగ్గిపోతాయి. ఇలా లోపల ఉన్న గుజ్జుని అయితే తీసేసుకోవాలి. అన్నిటిలోనూ స్పూన్ సహాయంతో తీసేసుకోండి. వేసుకున్నాం కదా, నీట్గా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయింది కదండి, జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిటపట్లాడాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఒలిచి పెట్టుకున్న 10 వెల్లుల్లి రెబ్బలండి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. నాళ్ళకి వచ్చిందండి ఎండ. చూడండి కొంచెం వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాము. ఇందులోనే చిన్న ఉసిరికాయంత చింతపండును అయితే వేసుకోండి. వేసుకుని ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రై అయిపోయింది కదా. మిక్సీ జార్లో తీసేసుకుందాము. చూడండి ఉల్లిపాయలు పక్కకు తీసేసుకున్నాక ఇదే ప్యాన్లో కొంచెం శనగపప్పు వేసుకోండి. అలాగే మినపప్పు కూడా వేసుకోండి. ధనియాలు కూడా వేసుకోండి 1 స్పూను. ఫ్రై అయిపోయినాయి కదా, మిక్సీ జార్లో తీసేసుకుందామండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. చూడండి ఇప్పుడు ఇందులోనే మనము ఉప్పు కారం వేసుకోండి. మనమైతే పచ్చిమిరకాయలు వాడట్లేదు ఈ ఉల్లి కారంలోకి. అందుకని 2 స్పూన్ల కారాన్ని తగినంత ఉప్పుని వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా పట్టండి. కాకరకాయ ముక్కలను అయితే ఫ్రై చేసుకున్నాం కదా. మనం మిక్సీ పట్టుకున్న ఉల్లి కారాన్ని అయితే ఇప్పుడు కాకరకాయ ముక్కల్లో స్టఫ్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, కాకరకాయ ముక్కలు అయితే బాగా ఫ్రై అవ్వాలి. అలాగే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటే కాకరకాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అవుతాయి. మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాయే బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే ఈ ఉల్లి కారం అనేది బాగుంటుంది. కడుపులో ఉన్న నుళ్ళు పురుగులు అయితే పోతాయి.
అలాగే ఇన్సులిన్ కూడా మనకి కంట్రోల్లో ఉంటుంది. ఇలా అన్నిటికి పెట్టేసుకుందామండి. చూడండి చక్కగా ఇలాగా ఉల్లికారం అయితే పెట్టేసుకున్నాం కదా, చూస్తేనే ఇలా తినాలనిపిస్తుంది కదా, అంత బాగున్నాయి. ఇప్పుడు వీటిని మనము కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ పోసుకుని ఇప్పుడు మనము స్టఫ్ చేసిన కాకరకాయ ముక్కల్ని వేసేసుకుందాం. కాకరకాయ ముక్కల్ని ఇలా నూనెలో వేసాక మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించండి. నేను మూత పెట్టి మగ్గించిన వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. 1 నిమిషం పాటు మగ్గించిన తర్వాత ఇలా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టుకుని మగ్గించుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. అప్పుడే మనకి చక్కగా సమానంగా వేగుతాయి. ఇది చూడండి సగం వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనకి మిగిలిన ఉల్లికారం పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకుని కలిపి మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. అంతేనండి, కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది డిఫరెంట్గా. మీరు ఈ కాకరకాయ ఉల్లికారం చేస్తారని అసలు మీకు చాలామందికి తెలియదు. ఒకసారి నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి, చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. రుచి కూడా అంతే బాగుంటుంది. చింతపండు వేయడం వల్ల మనకి చేదు అనేది తగ్గుతుంది. ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దామా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దాం. ఈ కాకరకాయ ఉల్లికారం మా అమ్మగారు చేశారండి. మా అమ్మగారే టేస్ట్ చూస్తున్నారు. వేడివేడిగా ఈ కాకరకాయ ఉల్లికారం తింటుంటే చాలా బాగుంటుందండి. ఈ వర్షాకాలం మనకి జలుబుల వల్ల జ్వరాలతో బాధపడేవారు కాకరకాయ కూర కానీ, ఫ్రై కానీ, కారపొడి కానీ తినండి. మనకి ఆకలి అనేది పుడుతుంది. చాలా నీరసపడిపోతూ ఉంటారు జ్వరంతో బాధపడేవారు. వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. షుగర్ పేషెంట్లు కూడా చాలా మంచిది.